ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎసెన్షియల్ టీచింగ్స్లో భాగంగా ఈరోజు మీతో డిస్కస్ చేయబోయేటటువంటి స్టోరీ ఏంటంటే శ్రీకృష్ణుడు మరియు డూప్లికేట్ శ్రీకృష్ణుడు. అవునండి, నిజమే మీరు వింటున్నది. వాసుదేవుడు వర్సెస్ డూప్లికేట్ వాసుదేవుడు. ఈ స్టోరీ చాలామందికి తెలియదు. ఇది మీ ముందుకు తీసుకొద్దామని అనుకుంటున్నాను. వేద ధర్మ పరిరక్షకుడైనటువంటి శ్రీకృష్ణుడికి ఎప్పుడూ కూడా వేద ధర్మాన్ని నాశనం చేయాలని చూసే ఒక అతను ఉన్నాడు. అతని పేరేంటంటే పుండ్రక దేశానికి రాజు అయినటువంటి పౌండ్రక వాసుదేవుడు. అతని పేరు కూడా వాసుదేవుడే. అయితే అతని యొక్క ఫ్రెండ్స్ ఎవరు అనుకుంటున్నారు? నరకాసురుడు, జరాసంధుడు, ఏకలవ్యుడు. వీళ్ళందరూ కూడా పౌండ్రక వాసుదేవుడు, ఏకలవ్యుడు, నరకాసురుడు, జరాసంధుడు, వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడికి వ్యతిరేకంగా ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. భారతీయ వేద ధర్మానికి వీళ్ళు అన్యాయం చేయాలని చూస్తున్నటువంటి వాళ్ళు. అందులో ఏకలవ్యుడు కూడా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ పౌండ్రక వాసుదేవుడు నరకాసురుడు విదేశానికి చెందినవాడు, వేరే దేశాలకు చెందినవాడు. ఈ నరకాసురుడు పౌండ్రక వాసుదేవుడికి ఆశలు చూపించి, ఎలా అంటే కొన్ని రకాల ప్రలోభాలకు అతన్ని గురిచేసి అతన్ని లోబర్చుకున్నాడు. ఎవడు? నరకాసురుడు. ఆ నరకాసురుడికి ఏం కావాలి అంటే భారతీయ రాజకన్యలు, అంటే స్త్రీలు, అది రాజకుమార్తెలు, వాళ్ళని కిడ్నాప్ చేయటం, నరకాసురుడు అందించటం. నరకాసురుడు వాళ్ళని తీసుకెళ్ళి చాలా మీకు ఇప్పటివరకు కూడా ఈ ప్రపంచానికి తెలియని సత్యాలు ఇవి. అయితే ఇక్కడ నరకాసురుడికి సహాయం చేస్తున్నటువంటి వాడు పౌండ్రక వాసుదేవుడు. ఈ వాసుదేవుడు నెమలి పించం తల కిరీటం మీద శంకు, చక్ర, గద, ఇవన్నీ కూడా ఆయన భౌతికంగా తయారు చేపించి తాను పెట్టుకుని, వాస్తవానికి శ్రీకృష్ణుడి దగ్గర పరమాత్మ విష్ణువు దగ్గర నుంచి అవి సహజంగా పైలోకాల నుంచి కిందికి దిగి వచ్చినాయి. శంకు, చక్ర, సుదర్శన చక్రం, ఇలాంటి ఆయుధాలు శ్రీకృష్ణుడికి స్వయంగా పరలోకాల నుంచి, పైలోకాల నుంచి వచ్చినాయి. ఈ డూప్లికేట్ వాసుదేవుడికి, పౌండ్రక వాసుదేవుడు తను స్వయంగా చేపించుకున్నాడు. అక్కడికి నెమలిపించి కూడా చేపించుకొని తానే నిజమైన వాసుదేవుడునని ప్రచారం చేపించుకునేవాడు. శ్రీకృష్ణుడిని చంపడానికి, మధుర మీద దండెత్తడానికి శ్రీకృష్ణుడి శత్రువులైనటువంటి జరాసంధుడిని, ఏకలవ్యుణ్ణి, మరి నరకాసురుడు లాంటి వాళ్ళ యొక్క సహాయం తీసుకొని దండెత్తుకొస్తాడు. తర్వాతి ఎపిసోడ్లో శ్రీకృష్ణుడి చేతిలో డూప్లికేట్ వాసుదేవుడు ఏ విధంగా మరణిస్తాడు అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథలతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.